అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. అయితే గత 2 రోజులుగా 2 డేస్ నుంచి ఆహ్, సచివాలయం అది మోర్ట్‌గేజ్ తాకట్టు పెట్టేశారని చెప్పేసి న్యూస్ ఒకటి సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నడుస్తుంది. అయితే దాని మీద అలా అన్నారని రాశారనో, ఆంధ్రజ్యోతి మీద కూడా కేసులు ఏవి పెడుతున్నారని చెప్పేసి కూడా ఏదో న్యూస్ నడుస్తుంది. ఎంతవరకు నిజం కాదనేది నాకు తెలీదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు. అయితే నిన్న కొడాలి నాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆయన ఏమన్నాడంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేస్తే తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాశాడా, అంబేద్కర్ రాశాడా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుందో ఆ పద్ధతిలో ఆయన మాట్లాడతాడు కాబట్టి అదే పద్ధతిలో అడుగుతున్నాడు. కొడాలి గారు రాజ్యాంగంలో ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టకూడదని ఎక్కడ లేదు, అలాగే తాకట్టు పెట్టమని కూడా లేదు, అమ్మేసుకోమని కూడా లేదు. అలా అయితే ముందు మీరు అధికారంలోకి వచ్చే ముందు అలా చెప్పాలి కదా. మీరు ఓట్లు అడిగేటప్పుడు ఏం చేస్తారంటే ఈసారి మేము ప్రభుత్వ ఆస్తులు అవసరమైతే తాకట్టు పెట్టుకుంటాం, ఇంకా అవసరమైతే అమ్ముకోవాల్సి వస్తే అమ్ముకుంటాం అని చెప్పేసి ఓట్లు అడిగేటప్పుడు అలా చెప్పండి. గెలిచిన తర్వాత మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి గెలిచిన తర్వాత మేము అప్పులు తెచ్చి పెడతాం, అప్పులు తెచ్చే చేస్తాం, అప్పులు తెచ్చి ఒక్కొక్క ఇంటికి ఏదో నెలకి 1000 రూపాయలు చొప్పున పంచుతాం. అందుకు కాదు కదా, నాకు తెలిసి అందుకు కాదు మీకు ముఖ్యమంత్రి చేసేది. కొంతమంది డబ్బులు ఇస్తే ఆశపడవచ్చు, ఎందుకంటే వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి. ఇంకా మనం మన జనాభా ఇంకా ఆ పరిస్థితిలో ఉన్నారంటే సిగ్గు చెప్పుకోవడానికి. దానికి సిగ్గుపడకుండా నేను వేస్తున్నాను. అసలు యాక్చువల్గా మీరు అలా మాట్లాడకూడదు. అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి తప్ప నిజంగా అంత మంచిదే ముఖ్యమంత్రులు మనకుంటే బాగుపడేది కదా రాష్ట్రం. ఈ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ప్రజల అవసరాలని వాళ్ళ వీక్నెస్ని వాడుకుని బిజినెస్ చేసుకున్న టైప్లో రాజకీయాన్ని నడిపిస్తూ ఉంటాడు ఇతను. వీక్నెస్ ఏంటి, పేద ప్రజలు ఏంటి, వాళ్ళకి ఏదో ఎంతో కొంత వస్తే వాళ్ళు ఆశపడతారు, వచ్చిన దాంతో ఏదోటి నగలు కొనుక్కోవడానికి దేనికో ఉపయోగించుకుంటారు, అంతే వాళ్ళు చేసేది. ఇప్పుడు 10,000తోటి ఎలా అభివృద్ధి చెందుతారు నాకు అర్థం కావట్లేదు, అది నా క్వశ్చన్. ఆర్థికంగా అభివృద్ధి అంటే అదా? అది ఏం లాజిక్ నాకు అర్థం కావట్లా. మిగతా అన్ని ఆపేసాడు ఈయన. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయి, వాటిని వాడేసుకున్నారు. బీసీ కార్పొరేషన్ నిధులు వాడేసుకున్నాడు. కాప్ కార్పొరేషన్కి ఏదో 20,000 కోట్లు 10,000 కోట్లు ఎంతో సంథింగ్ వేస్తా అన్నాడు, వాటి గురించి లేదు. ఏమైనా అడిగితే ఏం చెప్తున్నాడంటే నేను అందరికీ డబ్బులు వేస్తున్నాను, అవి లెక్కలకు పట్టుకొచ్చి కులాల వారీగా ఎంతైతే ఇచ్చాడో పెన్షన్లతో సహా అవన్నీ లెక్క కట్టి నేను ఇన్ని వేల కోట్లు వేసానని చెప్తున్నాడు సింపుల్గా. నెంబర్ చెప్తున్నాడు అంటే ఇతను తెలివితేటలు గల వ్యాపారి కదా. మరి తెలివితేటలు గల వ్యాపారులు ఏం చేస్తారంటే చాలా సింపుల్గా అర్థమయ్యే భాష, సింపుల్గా కొంతమందికి అర్థమవుతూ ఉంటుంది కదా చదువుకున్న వాళ్ళకి. చదువుకున్న వాళ్ళు అంటే కొంచెం లాజిక్ క్వశ్చన్లు వేస్తారు, వాళ్ళని వదిలేసాడు. ఇతను ఏం చేశాడంటే పేదవాళ్ళు ఆ టైప్ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి అర్థమయ్యే భాష మాత్రమే మాట్లాడతాడు మన జగన్ రెడ్డి గారు. వాళ్ళకి అర్థమయ్యే భాష ఏంటి, నీకు ఇన్ని వేల, మీ కులానికి ఇన్ని వేల కోట్లు వేసాను, మీ కులానికి ఇన్ని వేల కోట్లు వేసాను, ఇవి చెప్తా ఉంటాడు అంతే. అంటే మిగతా అన్ని ఆపేశాడు. ఆ పిల్లలు ఏమన్నా అభివృద్ధి పదంలో నడిపించడానికి, వాళ్ళు ఏదో ఉద్యోగాలు ఇప్పించడానికి, పరిశ్రమలు తీసుకురావడానికి, లేకపోతే ఆ నిధులు ఉంటాయి సప్లాన్ నిధుల నుంచి వాళ్ళకి ఏదో లోన్లు ఇప్పించి వాళ్ళకి పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన ట్రైనింగ్ ఇప్పించి ఆ టైప్లో ఏమన్నా చేద్దాం. అసలు ఆలోచనే లేదు కదా ఇతనికి. అతనికి అంత మంచి ఆలోచనలు అయితే ఇతను ఉండవు. అందుకు కదా అసలు మీకు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేది. నువ్వు సంవత్సరానికి 10,000 15,000 ఇచ్చేసి అభివృద్ధి చెందిపోతున్నారు. మొత్తం మారిపోయింది, సమాజం అంతా మారిపోయింది, పేదరికం అంతా ఎగిరిపోయింది, అసలు ఇంక పేదరికమే లేదు, ఉద్యోగాలు వచ్చేసినాయి పిల్లలకి. మీరు పేపర్ మీద మీరు ఇలా మాట్లాడేసుకుంటే తర్వాత ఓట్లు వేసేటప్పుడు తెలుస్తుంది కదా అది. సరే, కొంతమందికి పాపం వాళ్ళు చదువుకోని వల్ల లేకపోతే పేదరికంలో ఉండటం వల్ల వాళ్ళ పరిస్థితి బాగోలేక కొంతమంది ఆశపడి డబ్బులు తీసుకోవడానికి వాళ్ళు నిజంగానే మీరు మంచి చేస్తున్నారు ఉంటారు కూడా, అనుకుంటూ ఉంటారు కూడా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే మీరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్పే భాష వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మీరు చెప్పే భాష చాలా క్లియర్గా అర్థమైపోద్ది. ఎందుకంటే నేను ఎంతమందికి ఎన్ని ఇస్తున్నాను, ఎంత డబ్బులు ఇస్తున్నాను, ఇంతకు ముందు ఎవరో ఇవ్వలేదు ఆ టైప్లో. అంటే ఇప్పుడు ఏదో 10,000 ఎంత ఇస్తున్నారు కదా, ఆ టైప్లో ఇవ్వలేదు కాబట్టి అది పెద్ద ఎక్కువ అనిపించి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చేమో, అందరూ చేయరు కదా. ఇప్పుడు మీరు అసలు కార్పొరేషన్స్ తనఖా పెట్టేశారు, మున్సిపల్ కార్పొరేషన్స్ తనఖా పెట్టేశారు, మున్సిపల్ ఆఫీసులు, ఇప్పుడేమో ఈ సెక్రటేరియట్, నెక్స్ట్ ఇంకేంటి స్కూల్స్
కాలేజెస్, దేవాలయ భూములు, వీటిని అప్పుడు కూడా ఇలాగే అడుగుతాడు ఇతను. చట్టంలో ఏమన్నా పెట్టారా తనఖా పెట్టకూడదని? అందుకు కాదు కదా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది, అప్పులు తీసుకురావడానికి, అప్పులు తెచ్చి ప్రజలకు ఏదో కొద్దిగా వేయడానికి, కొంచెం పంచి మిగతాదంతా ఏమైపోతుందో తెలియదు. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు మీ అవసరాల కోసం, మీ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ప్రజల్ని ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపోవడం అనేది ఎంత కరెక్ట్ అనేది అసలు నాకు అదే అర్థం కాదు. ఎలా ఇలా ఉండగలుగుతారా అనేది. కొంచెమైనా కృతజ్ఞత ఉండాలి కదా ఓటేసి గెలిపించినందుకు. కనీసం అంత మెజారిటీ ఇచ్చారు కదా, 151 సీట్లు. కొంచెమైనా కృతజ్ఞత ఆలోచించి కాస్త వాళ్ళకి అభివృద్ధి అంటే 10,000 15,000 ఇవ్వడం మీకు తెలదా? మీకు మాత్రం వేల కోట్లు కావాలా? 40 వేసి 50 వేసి గదులు ఇల్లులు కావాలా? వీళ్ళకి 10,000 ఇచ్చేసి మీరు అభివృద్ధి చెందిపోయారా? ఏం మనస్తత్వాలు అయ్యి మనకి నాకు అర్థం కావట్లా. 10,000 ఎవడు ఇమ్మని అడగలేదు కదా, మీరు అలవాటు చేసేసి ఏంటంటే వాళ్ళ అవసరాలను ఆసరాగా చేసుకుని దాంతో వ్యాపారం చేసుకుంటున్నాడు ఈయన. ఏ టైప్ మనస్తత్వాలు? ఇంకో నాలుగు నేను చెప్తున్నాను కదా, స్కూల్స్, కాలేజెస్, దేవాలయ భూములు, ఆ తర్వాత అయిపోతే మన మీరు ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగం కదా, మీ భూములు కూడా తనఖా పెట్టుకునే ఆ స్థాయికి వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు ప్రభుత్వ భూములను తనఖా పెట్టి ప్రజలకు పంచమని ఎవరు చెప్పారు? ప్రజల ఆస్తి కదా అది. ఆస్తి నమ్మేసి ప్రజలకు పంచమని ఎవరు చెప్పారు? అది పోనీ రాజ్యాంగంలో ఎక్కడైనా చెప్పారా దాన్ని? మీరు సంపద క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి కానీ ఉన్నదాన్ని అమ్మేసి లేకపోతే తాకట్టు పెట్టేసి ప్రజలకు ఏదో కొద్దిగా పంచుతాము. ఏ టైపు ఈ ప్రభుత్వాలు నాకు అర్థం కావట్లేదు. ఈయన అమ్మకూడదు, తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో పెట్టారా? అమ్మేమన్నా తాకట్టు పెట్టేమన్నా రాజ్యాంగంలో చెప్పారా ఏంటి? ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళకి ఎవరికి ఐడియాలు రాలేదా? ఈయన మా జగన్ రెడ్డి గారు మాత్రం కొత్త క్రియేటర్, నిజంగానే క్రియేటర్. ఈయన కొత్త కొత్త దారులు చూపిస్తూ ఉంటాడు రాబోయే ముఖ్యమంత్రులకి. ఇంతకుముందు నాకు తెలిసి ఎవరో ఇలా చేయలేదనుకుంటా, ఈయనే చేస్తూ ఉంటాడు కొత్త కొత్త విధానాలన్నీ. అప్పులు అంటే అక్కడ చెప్పింది మాత్రమే చెప్తాడు. 4 లక్షల కోట్లు, 4 లక్షలు సంథింగ్, 4,50,000 కోట్లు ఎంతో చెప్తాడు. ఈ కార్పొరేషన్ల మీద వీటి మీద తెచ్చిన అప్పులు మాత్రం మాట్లాడు. ఈ ఎవరు తీరుస్తారు? పిఎఫ్ ఫండ్ తరలించేసుకున్నారు ఉద్యోగులు. పిఎఫ్ ఫండ్ అది అది ఎవరు కడతారు? అది కట్టకర్లేదు ఏంటి? అది అప్పు కదా. అంటే అది అప్పు కదా, వాళ్ళకి ఎవరా ఏంటి? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు తరలించేశారు. అది వాళ్ళకి మాత్రమే కేటాయించిన నిధుల్ని తరలించేశారు. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళ కోసం వాడాల్సిందే. నేను 15,000 వేసాను, 10,000 వేసాను అంటే కుదరదు అట్లా. మీరు ముందు చెప్పాలి అది, ఈ విషయాన్ని. అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుని నేను 10,000 ఇచ్చాను కదా అది దీంట్లోకి వస్తుందంటే అలా కుదరదు కదా. వాళ్ళ అభివృద్ధి కోసం నేను కేటాయించిన నిధులు అంటే వాళ్ళ అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలి. కానీ నేను 10,000 ఇస్తున్నాను, నెలకు 1,000 రూపాయలు ఇస్తాను అందుకు కాదు కదా నిధులు కేటాయించేది. అలా అని చెప్పారంటే రాజ్యాంగంలో అన్న నాకు తెలీదు. ఈ నిధులన్నింటినీ ఇవన్నీ అప్పులు కదా. ఇది అప్పు కదా, ఆ నిధులు మళ్ళీ అక్కడికి తరలించాలి కదా. బీసీ కార్పొరేషన్కి సంబంధించిన నిధుల్ని మొత్తం దీనికి చదువుకున్న పిల్లలకు లోన్లు అవి ఉండేవి చదువుకునేటప్పుడు. ఇంకా మొత్తం తీసేసి నేను 10,000 ఇస్తున్నాను, 15,000 ఇస్తున్నాను, ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు ఇక్కడ జరుగుతుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడం కానీ, వాటి గురించి ఆలోచించడం కానీ, వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేయడం కానీ ఏం లే. కొంతమంది పిల్లలకి ఏదో చదువుకున్న పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్ కింద ట్రై వాళ్ళకి డెవలప్ అవ్వడానికి కాస్త వాళ్ళకి పుష్ చేద్దాం, వాళ్ళకి ట్రైనింగ్ అది ఇచ్చి అంటే ఆ టైప్లో ఆలోచనలు ఏం లేవు. ఎంతసేపటికి నేను 2 లక్షల కోట్లు వేసాను, అదే అభివృద్ధి. ఓకే అండి ఫ్రెండ్స్, వీలైతే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.